అనకాపల్లి జిల్లాలో డయేరియా కలకలం రేపింది. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం గొడిచెర్లలో డయేరియా విజృంభించింది. గత 4 రోజులుగా 50 మంది వరకు డయేరియా సోకింది. 25 మందికి పైగా వాంతులు, విరేచనాలతో గొడిచెర్ల పీహెచ్సీలో చేరారు. పాయకరావుపేట, తుని ఆసుపత్రుల్లో మరికొంతమంది చికిత్స పొందుతూ ఉన్నారు. కుళాయిల ద్వారా వచ్చిన కలుషిత నీళ్ల వల్ల డయేరియా వచ్చిందని అంటున్నారు స్థానిక ప్రజలు. గొడిచెర్ల, కొత్తూరు గ్రామాలలో బాధితులు ఎక్కువగా ఉన్నారు. దీంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది. అనకాపల్లి జిల్లాలో డయేరియా కలకలం రేపింది. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం గొడిచెర్లలో డయేరియా విజృంభించింది. గత 4 రోజులుగా 50 మంది వరకు డయేరియా సోకింది. 25 మందికి పైగా వాంతులు, విరేచనాలతో గొడిచెర్ల పీహెచ్సీలో చేరారు. పాయకరావుపేట, తుని ఆసుపత్రుల్లో మరికొంతమంది చికిత్స పొందుతూ ఉన్నారు. కుళాయిల ద్వారా వచ్చిన కలుషిత నీళ్ల వల్ల డయేరియా వచ్చిందని అంటున్నారు స్థానిక ప్రజలు. గొడిచెర్ల, కొత్తూరు గ్రామాలలో బాధితులు ఎక్కువగా ఉన్నారు. దీంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది.